పుస్తల తాడు కుదబెట్టి పసుపు తాడు వేసుకొని నా కోసం కష్టపడ్డది. నేను చచ్చిపోతే నా తల్లికి నా తండ్రికి అన్యాయం చేసినని చెప్పి కొన ఊపిరితో నా తల్లి డాక్టర్ గారు నన్ను బతికించండి, డాక్టర్ గారు నన్ను బతికించారని ఆ డాక్టర్ను వేడుకున్న సందర్భం చూస్తే మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెలించక తప్పదన్న. కానీ ఆ తల్లి చనిపోయిందన్న. ఇట్లా 29 మంది చనిపోయారు. తిరుగుతున్నా వాళ్ళని కూడా మళ్ళా కలుస్తా, వాళ్ళందరినీ చేరదీస్తా, వాళ్ళందరిలో కూడా భరోసా నింపుతాన్నా. ఇలా భయపడే వ్యక్తి కాదన్నా. ఇంత పెద్ద సమాజం. అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే. సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి ఇవాళ తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న. నా భుజం మీద కాశ్యపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్గ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వడేస్తుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా.